పీసీఓఎస్ అంటే ఏమిటి? పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ పిసిఓఎస్ అనేది మీ అండాశయాలను, గుడ్లను తయారు చేసే స్త్రీ పునరుత్పత్తి అవయవాలను ప్రభావితం చేసే హార్మోన్ల పరిస్థితి. ఇది ప్రసవ వయస్సులో ఉన్న ప్రతి 10 మంది స్త్రీలలో 1 మందిని మరియు పుట్టినప్పుడు స్త్రీకి కేటాయించబడిన వ్యక్తులు ప్రభావితం చేస్తుంది. ఇది వంధ్యత్వానికి అత్యంత సాధారణ కారణాలలో ఒకటి. ఇది చేయగలదు. మీ పీరియడ్స్ ను ఆపండి లేదా వాటిని ఊహించడం కష్టతరం చేయండి. మొటిమలు మరియు అవాంఛిత శరీరం మరియు ముఖంపై రోమాలు ఏర్పడతాయి. మధుమేహం మరియు అధిక రక్తపోటుతో సహా ఇతర ఆరోగ్య సమస్యలకు మీ ప్రమాదాన్ని పెంచండి. పీసీఓఎస్ ఉన్న కొంతమందికి వారి అండాశయాలపై తిత్తులు, ద్రవం యొక్క చిన్న సంచులు ఉంటాయి. అందుకే దీనిని పాలిసిస్టిక్ అని పిలుస్తారు. కానీ ఈ పేరు కొంచెం తప్పుదారి పట్టించేది, ఎందుకంటే ఈ పరిస్థితి ఉన్న చాలా మందికి సిస్ట్లు లేవు. నిజానికి చాలా మందికి లక్షణాలు కనిపించవు. పీసీఓఎస్ ఉన్నవారిలో 70% వరకు తమకు అది ఉందని తెలియకపోవడానికి ఇది ఒక కారణం. పాలిసిస్టిక్ అండాశయాలు చాలా అపరిపక్వ గుడ్డు సాక్ తిత్తులు, ఫోలికల్స్ కలిగి ఉంటాయి. పీసీఓఎస్ ఉన్న ప్రతి ఒక్కరికి అండాశయ తిత్తులు ఉండవు. యుక్త వయస్సు తర్వాత ఈ పరిస్థితి మొదలవుతుంది, కానీ మీరు గర్భవతిని పొందేందుకు ప్రయత్నించే వరకు రోగ నిర్ధారణ జరగకపోవచ్చు. ఇది ఎప్పటికీ పోదు, కానీ సాధారణంగా ఋతువిరతి తర్వాత లక్షణాలు మెరుగవుతాయి. ఈ సమయంలో అనేక చికిత్సలు లక్షణాలను ఉపశమనం చేస్తాయి లేదా మీరు గర్భవతిని పొందడంలో సహాయపడతాయి. పీసీఓఎస్ వర్సెస్ పీసీఓడి పాలిసిస్టిక్ ఓవరీ డిసీజ్ పీసీఓడి అనేదికి మరొక పాత పేరు. నీ స్టెయిన్లెవెంథల్ సిండ్రోమ్ అని కూడా అంటారు. ఎండోమెట్రియోసిస్ వర్సెస్ పీసీఓఎస్. మీరు ఎండోమెట్రియోసిస్ కలిగి ఉన్నప్పుడు మీ గర్భాశయాన్ని లైన్ చేసే కణజాల రకం మీ యోని లేదా అండాశయాలు వంటి అది చేయకూడని ప్రదేశాలలో పెరుగుతుంది. ప్రతి నెల ఈ కణజాలం విచ్ఛిన్నం మరియు రక్తస్రావం కావచ్చు. పీసీఓఎస్ లాగా ఎండోమెట్రియోసిస్ మీ అండాశయాలలో తిత్తులను కలిగిస్తుంది మరియు వంధ్యత్వానికి దారితీయవచ్చు. దీని ప్రధాన లక్షణాలు బొడ్డు ప్రాంతంలో తిమ్మిరి మరియు నొప్పి. పీసీఓఎస్ వలె కాకుండా ఇది మొటిమలు లేదా అధిక శరీర జుట్టు వంటి లక్షణాలను కలిగించదు. పీసీఓఎస్ రకాలు కొంతమంది శాస్త్రవేత్తలు లక్షణాలు మరియు హార్మోన్ స్థాయిల ఆధారంగా ని రకాలుగా విభజించాలని ప్రతిపాదించారు. నాన్ హైపరాండ్రోజెనిక్ పీసీఓఎస్ లేదా టైప్ డి మీకు అండోత్సర్గము, ఇది సక్రమంగా పీరియడ్స్ లేదా పీరియడ్స్ కోల్పోవడానికి దారితీయవచ్చు మరియు మీ అండాశయాలపై తిత్తులతో సమస్యలు ఉన్నాయి. కానీ మీ ఆండ్రోజన్ స్థాయిలు, పురుష హార్మోన్లు సాధారణమైనవి. అవ్యులేటివ్ పీసీఓఎస్ రకం సి మీరు మీ అండాశయాలపై తిత్తులతో పాటు ఆండ్రోజన్ స్థాయిలను పెంచారు. నాన్ పీసీఓఎస్ టైప్ బి మీకు అధిక స్థాయిలో ఆండ్రోజన్లు అలాగే అండోత్సర్గానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయి. పూర్తిస్థాయి పీసీఓఎస్ రకం ఏ మీకు అధిక స్థాయిలో ఆండ్రోజన్లు, అండోత్సర్గానికి సంబంధించిన సమస్యలు అలాగే మీ అండాశయాలపై తిత్తులు ఉన్నాయి. అనధికారికంగా దాని కారణాలు లేదా లక్షణాలను సూచించే ఇతర పదాలను ఉపయోగించి వ్యక్తులు దీనిని వివరిస్తారని మీరు వినవచ్చు. ఇన్సులిన్ నిరోధక పీసీఓఎస్. తరచుగా పీసీఓఎస్ ఉన్నవారు కూడా ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటారు. ఇది మీ శరీరం ఇన్సులిన్ అనే హార్మోన్ను తయారు చేస్తుంది, కానీ దానిని సరిగ్గా ఉపయోగించదు. ఇన్సులిన్ నిరోధకత టైప్ 2 డయాబెటిస్కు మీ ప్రమాదాన్ని పెంచుతుంది. తాపజనక పీసీఓఎస్. మీ రోగనిరోధక వ్యవస్థ ముప్పుతో పోరాడటానికి ప్రయత్నించినప్పుడు వాపు వస్తుంది. పరిశోధన పిసిఓఎస్ ను శరీరం అంతటా తక్కువ స్థాయి వాపుతో ముడిపెట్టింది. ఇది లక్షణాలను కలిగించవచ్చు లేదా మరింత తీవ్రతరం చేయవచ్చు. ఇన్సులిన్ నిరోధకత మరియు ఊబకాయం వంటి పరిస్థితులు వాపుకు దోహదం చేస్తాయి. దాచిన కారణం పీసీఓఎస్. కొన్ని వెబ్సైట్లు కారణం తెలియని సూచించడానికి ఈ పదాన్ని ఉపయోగిస్తాయి. కానీ సాధారణంగా పీసీఓఎస్ విషయంలో ఇది నిజం. ఈ పరిస్థితికి కారణమేమిటో శాస్త్రవేత్తలకు తెలియదు. అయినప్పటికీ మీ జన్యువులు మరియు పర్యావరణ కారకాలు రెండు పాత్ర పోషిస్తాయని వారు నమ్ముతారు. పిల్ ప్రేరిత పీసీఓఎస్ లేదా పోస్ట్ పిల్ పీసీఓఎస్. పిల్ మరియు ఇతర హార్మోన్ల జనన నియంత్రణ పద్ధతులు కి కారణం కాదు. కానీ మీరు ఈ రకమైన జనన నియంత్రణను ఉపయోగించడం ఆపివేసినప్పుడు
మీరు తాత్కాలికంగా క్రమరహిత పీరియడ్స్ లేదా పీసీఓఎస్ లాగా కనిపించే ఇతర లక్షణాలను కలిగి ఉండవచ్చు. హార్మోన్ జనన నియంత్రణ కూడా పీసీఓఎస్ యొక్క లక్షణాలను దాచిపెడుతుంది. కాబట్టి మీరు జనన నియంత్రణ నుండి బయటపడే వరకు మీరు దానితో నిర్ధారణ చేయబడకపోవచ్చు. పీసీఓఎస్ లక్షణాలకు చికిత్స చేయడానికి వైద్యులు కొన్నిసార్లు హార్మోన్ల జనన నియంత్రణను సూచిస్తారు. పీసీఓఎస్ మరియు హార్మోన్లు మీ శరీరం అనేక రకాల హార్మోన్లను తయారు చేస్తుంది. హార్మోన్లు అనేక శరీర విధులను నియంత్రించడంలో సహాయపడే రసాయన దూతలు. కొన్ని మీ ఋతుచక్రంపై ప్రభావం చూపుతాయి మరియు మీ బిడ్డను కనే సామర్థ్యంతో ముడిపడి ఉంటాయి. మీకు పీసీఓఎస్ ఉన్నప్పుడు మీ పునరుత్పత్తి హార్మోన్లు బ్యాలెన్స్లో ఉంటాయి. లో అనేక హార్మోన్లు పాత్ర పోషిస్తాయి. పీసీఓఎస్ ఇన్సులిన్ నిరోధకత. ఇన్సులిన్ అనేది మీ రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించే హార్మోన్. పీసీఓఎస్ ఉన్నవారిలో 30% నుంచి 80% మందికి ఇన్సులిన్ నిరోధకత ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. మీ శరీరం ఇన్సులిన్కు ప్రతిస్పందించినప్పుడు మీరు మీ శరీరంలో చాలా ఇన్సులిన్తో ముగుస్తుంది. కొంతమంది పరిశోధకులు ఈ అదనపు ఇన్సులిన్ మీ శరీరం ఆండ్రోజన్లను అధికంగా ఉత్పత్తి చేయడంలో పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు. సిండ్రోమ్లో పాల్గొన్న ఇతర హార్మోన్లు ఆండ్రోజన్లు. వాటిని తరచుగా మగ హార్మోన్లు అని పిలుస్తారు, కానీ ప్రతి ఒక్కరూ వాటిని కలిగి ఉంటారు. మీకు పీసీఓఎస్ ఉన్నప్పుడు మీ అండాశయాలు సాధారణం కంటే ఎక్కువ ఆండ్రోజన్లను తయారు చేస్తాయి. ఇది మీ అండాశయాలను వారి నెలవారీ షెడ్యూల్లో గుడ్లు విడుదల చేయకుండా నిరోధించవచ్చు మరియు క్రమరహిత కాలాలకు కారణమవుతుంది. మోటిమలు, జుట్టు రాలడం మరియు అవాంఛిత జుట్టు పెరుగుదలతో సహా అనేక పీసీఓఎస్ లక్షణాలకు అదనపు ఆండ్రోజన్లు కారణమవుతాయి. ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ అండోత్సర్గము కోసం మీ శరీరాన్ని సిద్ధం చేయడంలో సహాయపడుతుంది మరియు మీ ఋతుచక్రం నియంత్రించడంలో సహాయపడుతుంది. లూటినైజింగ్ హార్మోన్. ఇది మీ నెలవారీ చక్రాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది, మీ అండాశయాలను గుడ్లు విడుదల చేయడానికి ప్రేరేపిస్తుంది. ప్రొజెస్టెరాన్. తో మీ శరీరంలో ఈ హార్మోన్ తగినంతగా ఉండకపోవచ్చు, కాబట్టి మీరు చాలా కాలం పాటు పీరియడ్స్ మిస్ కావచ్చు లేదా అవి ఎప్పుడు వస్తాయో అంచనా వేయడంలో సమస్య ఉండవచ్చు. ఈస్ట్రోజెన్. మీకు పీసీఓఎస్ ఉన్నప్పుడు మీ ప్రొజెస్టెరాన్ స్థాయిలకు సంబంధించి మీ ఈస్ట్రోజెన్ స్థాయిలు చాలా ఎక్కువగా ఉండవచ్చు. పీసీఓఎస్ లక్షణాలు. పీసీఓఎస్ యొక్క మొదటి సంకేతాలు ఏమిటి? పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ నిజానికి ఒక వ్యాధి కాదు, లక్షణాల సమితి. ఈ లక్షణాలు వ్యక్తి నుండి వ్యక్తికి మారవచ్చు, కానీ పీసీఓఎస్ యొక్క అత్యంత సాధారణ సంకేతాలు తప్పిపోయినవి, సక్రమంగా ఉండవు, అరుదుగా లేదా చాలా ఎక్కువ కాలాలు. పీసీఓఎస్ యొక్క ఇతర సంభావ్య సంకేతాలు. జుట్టు ఊడుట. పీసీఓఎస్ మీ తలపై వెంట్రుకలు సన్నబడటానికి కారణం కావచ్చు, ప్రత్యేకించి మీరు మధ్య వయస్కులు లేదా పెద్దవారైతే. అధిక ముఖం మరియు శరీరం ఏజ్. గాలి, హిర్సుటిజం. అదే సమయంలో మీ ముఖం, ఛాతీ, బొడ్డు, చేతులు, వేళ్లు మరియు కాలి వేళ్లు వంటి మీరు కోరుకోని ప్రదేశాలలో జుట్టు పెరగవచ్చు. జిడ్డు చర్మం. అదనపు ఆండ్రోజన్లు జిడ్డుగల చర్మానికి దారితీస్తాయి. మొటిమలు. మీరు మీ ముఖం, ఛాతీ మరియు లేదా వెనుక భాగంలో బ్రేకవుట్లను కలిగి ఉండవచ్చు. నల్లబడిన చర్మం. చుట్టుపక్కల ప్రాంతం కంటే ముదురు రంగులో కనిపించే చర్మం యొక్క పాచెస్ మీ రొమ్ములు లేదా చేతులు కింద లేదా మీ మెడపై కనిపిస్తాయి. చర్మం టాగ్లు. అదనపు చర్మం యొక్క ఈ చిన్న ఫ్లాప్స్ చాలా తరచుగా మీ మెడ లేదా చంకలలో కనిపిస్తాయి. పీసీఓఎస్ నొప్పి. మీ పీరియడ్స్ సమయంలో మరియు అప్పుడప్పుడు ఇతర సమయాల్లో మీ దిగువ బొడ్డు, పెల్విక్ ప్రాంతంలో మీకు నొప్పి ఉండవచ్చు. బరువు పెరుగుట. పీసీఓఎస్ బొడ్డు. పీసీఓఎస్ ఉన్నవారిలో 50% మంది బరువు పెరుగుతారు, ముఖ్యంగా ఉదర, బొడ్డు ప్రాంతంలో. అండాశయ తిత్తులు. మీరు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు మీ అండాశయాలు పెద్దవిగా కనిపించడం లేదా గుడ్డు సాక్ తిత్తులు, ఫోలికల్స్ ఎక్కువగా ఉన్నట్లు మీ డాక్టర్ గమనించవచ్చు. మూడ్ మారుతుంది. పీసీఓఎస్ మీ మానసిక కల్లోలం మరియు నిరాశ లేదా ఆందోళన యొక్క భావాలను పెంచుతుంది.
ఇది హార్మోన్ల మార్పులతో పాటు పీసీఓఎస్ లక్షణాలతో వ్యవహరించే ఒత్తిడి వల్ల సంభవించవచ్చు. మీరు లక్షణాలు లేకుండా పీసీఓఎస్ కలిగి ఉండవచ్చా? కొన్నిసార్లు పీసీఓఎస్ ఎటువంటి లక్షణాలను కలిగించదు, లేదా అవి చాలా చిన్నవిగా ఉన్నందున మీరు వాటిని గమనించలేరు. ఆ కారణంగా మరియు అనేక ఇతర సమస్యలు ఇలాంటి పీరియడ్ సమస్యలను కలిగిస్తాయి కాబట్టి పీసీఓఎస్ నిర్ధారణ పొందడానికి కొంత సమయం పట్టవచ్చు. పీసీఓఎస్ కారణాలు సిండ్రోమ్కు కారణమేమిటో వైద్యులకు ఖచ్చితంగా తెలియదు. కానీ ప్రమేయం ఉన్నట్లు భావించే అంశాలు అధిక బరువు మరియు పీసీఓఎస్ మధ్య లింక్ సంక్లిష్టమైనది. పరిస్థితి అభివృద్ధిలో బరువు పెరుగుట పాత్ర పోషిస్తుంది. కానీ పీసీఓఎస్ కూడా చేయవచ్చు బరువు పెరగడానికి దోహదం చేస్తాయి. అధిక స్థాయి ఆండ్రోజెన్లు, హైపరాండ్రోజెనిజం అని పిలువబడే ఈ పరిస్థితి పీసీఓఎస్ ఉన్న చాలా మందిని ప్రభావితం చేస్తుంది. ఇన్సులిన్ నిరోధకత. అదనపు ఇన్సులిన్ మీ అండాశయాలను మరియు గుడ్లను విడుదల చేసే సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది. అండోత్సర్గము. ఇది బరువు పెరగడాన్ని సులభతరం చేస్తుంది మరియు దానిని తగ్గించడం కష్టతరం చేస్తుంది. దీర్ఘకాలిక, తక్కువ స్థాయి వాపు. ఇది మీ శరీరం యొక్క ఆండ్రోజన్ల అధిక ఉత్పత్తికి కూడా దోహదం చేస్తుంది. పీసీఓఎస్ జన్యుపరమైనదా? కి జన్యుపరమైన లింక్ స్పష్టంగా లేదు, కానీ మీ దగ్గరి బంధువులు కూడా కలిగి ఉంటే మీరు దాన్ని పొందే అవకాశం ఉంది. పీసీఓఎస్ ఉన్నవారిలో 20% నుంచి 40% మంది తల్లి లేదా సోదరి ఈ పరిస్థితిని కలిగి ఉన్నారు. ఇది సారూప్య జీవనశైలితో పాటు జన్యువులకు సంబంధించినది కావచ్చు. పీసీఓఎస్ ప్రమాద కారకాలు. పీసీఓఎస్ కోసం ప్రమాద కారకాలు ఋతు సమస్యలు లేదా రుగ్మతల కుటుంబ చరిత్రతో సహా టైప్ 2 డయాబెటీస్, అధిక బరువు లేదా ఊబకాయం ఉండటం, వేగంగా బరువు పెరుగుట, లింగమార్పిడి, పురుషులు ఆడ నుండి మగ లింగ మార్పిడి చేసే వ్యక్తులు లేదా ఎఫ్టీఎంలు అని కూడా పిలుస్తారు పీసీఓఎస్ కు గురయ్యే అవకాశం ఉంది. హార్మోన్ థెరపీ దానికి కారణం కావచ్చు లేదా కాకపోవచ్చు, ఎందుకంటే అనేక ఇతర అంశాలు అమలులోకి వస్తాయి. కొన్ని అధ్యయనాలు హార్మోన్ థెరపీ లింగమార్పిడి, పురుషుల అండాశయాలలో మార్పులకు కారణం కావచ్చు, అది తప్పనిసరిగా కి కారణం కాదని తేలింది. పీసీఓఎస్ యొక్క సంక్లిష్టతలు ఏమిటి? మీకు పీసీఓఎస్ ఉన్నప్పుడు మీకు అనేక ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అవి గర్భం దాల్చడంలో ఇబ్బంది, హార్మోన్ల అసమతుల్యత, అండోత్సర్గానికి ఆటంకం కలిగిస్తుంది. స్పెర్మ్ ద్వారా ఫలదీకరణం చేయడానికి ఆరోగ్యకరమైన గుడ్డు అందుబాటులో లేనట్లయితే మీరు గర్భవతి పొందలేరు. అయినప్పటికీ మీరు పీసీఓఎస్ కలిగి ఉన్నప్పటికీ గర్భవతిని పొందగలుగుతారు. దానికోసం మీరు ఔషధం తీసుకోవాలి మరియు సంతానోత్పత్తి నిపుణుడితో పనిచేయాలి. గర్భధారణ సమస్యలు. పీసీఓఎస్ ఉన్న చాలా మంది ప్రజలు ఆరోగ్యకరమైన గర్భధారణను కలిగి ఉంటారు. కానీ ఈ పరిస్థితి గర్భధారణ సమయంలో మధుమేహం, గర్భధారణ మధుమేహం మరియు అధిక రక్తపోటు, ప్రీక్లాంసియా ప్రమాదాన్ని పెంచుతుంది. ఇది ముందస్తు ప్రసవం, సిజేరియన్ సెక్షన్ డెలివరీ మరియు గర్భస్రావం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇన్సులిన్ సమస్యలు మరియు మధుమేహం. మీకు ఇన్సులిన్ నిరోధకత ఉన్నప్పుడు మీ కండరాలు, అవయవాలు మరియు ఇతర కణజాలాలలోని కణాలు రక్తంలో చక్కెరను బాగా గ్రహించవు. కాబట్టి మీరు మీ రక్త ప్రవాహంలో అదనపు చక్కెరతో ముగుస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలు మీకు మధుమేహం వచ్చేంత వరకు ఇన్సులిన్ నిరోధకత సాధారణంగా లక్షణాలను కలిగించదు. పీసీఓఎస్ ఉన్నవారిలో సగానికి పైగా వారికి 40 ఏళ్లు వచ్చేసరికి టైప్ 2 మధుమేహం వస్తుంది. మెటబాలిక్ సిండ్రోమ్. ఈ లక్షణాల సమూహం మీ హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. లక్షణాలు అధిక ట్రైగ్లిజరైడ్ మరియు తక్కువ హెచ్డీఎల్, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు, అధిక రక్తపోటు మరియు అధిక రక్త చక్కెర స్థాయిలు. ఇతర సంభావ్య సమస్యలు. డిప్రెషన్, ఆందోళన, గర్భాశయం నుండి రక్తస్రావం మరియు గర్భాశయం మరియు ఎండోమెట్రియల్ క్యాన్సర్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. స్లీప్ అప్నియాతో సహా నిద్ర సమస్యలు, కాలేయం యొక్క వాపు. పీసీఓఎస్ నిర్ధారణ. మీకు ఈ లక్షణాలలో కనీసం 2 ఉంటే
మీరుతో బాధపడుతున్నట్లు నిర్ధారణ కావచ్చు. రెగ్యులర్ గా లేని పీరియడ్స్, మీ శరీరం మోటిమలు, అధిక ముఖం మరియు శరీర వెంట్రుకలు లేదా అధిక ఆండ్రోజన్ స్థాయిలను చూపించే రక్త పరీక్ష వంటి అదనపు ఆండ్రోజన్లను తయారు చేస్తున్నట్లు సంకేతాలు. అల్ట్ రాసౌండ్లో కనిపించే అండాశయ తిత్తులు లేదా విస్తరించిన అండాశయాలు PCOS కోసం ఎలా పరీక్షించబడాలి? ఏ ఒక్క పరీక్ష కూడా ని నిర్ధారించదు. మీ డాక్టర్ మీ లక్షణాలు మరియు వైద్య చరిత్ర గురించి అడగడం ద్వారా ప్రారంభిస్తారు. వారు మోటిమలు మరియు ముఖం మరియు శరీర వెంట్రుకలు వంటి లక్షణాలను చూసేందుకు శారీరక పరీక్ష చేస్తారు. వారు పెల్విక్ పరీక్ష కూడా చేయవచ్చు. ఈ పరీక్ష కోసం వారు మీ యోని లోపల చేతి తొడుగులు ఉంచుతారు, ఆపై మీ అండాశయాలు విస్తరించి ఉన్నాయా లేదా ఇతర అసాధారణతలు ఉన్నాయా అని చూడటానికి మీ పునరుత్పత్తి అవయవాలను అనుభూతి చెందుతారు. వారు అల్ట్రాసౌండ్ కూడా చేయవచ్చు. ఇది మీకు తిత్తులు ఉన్నాయో లేదో చూపే ఒక ఇమేజింగ్ పరీక్ష మరియు మీ గర్భాశయం యొక్క లైనింగ్ ను కొలుస్తుంది. ట్రాన్స్వాజినల్ అల్ట్రాసౌండ్ కోసం మీ వైద్యుడు మీ పునరుత్పత్తి అవయవాల చిత్రాలను రూపొందించడానికి ధ్వని తరంగాలను ఉపయోగించే మంత్రదండం మీ యోనిలో ఉంచుతారు. మీ ఆండ్రోజన్లు మరియు ఇతర హార్మోన్ల స్థాయిలను తనిఖీ చేయడానికి మీరు రక్త పరీక్షను కూడా కలిగి ఉండవచ్చు. మీరు పొందే ఇతర పరీక్షలు మీకు PCOS ఉందని మీ వైద్యుడు భావిస్తే, తో సంబంధం లేని ఇతర ఆరోగ్య పరిస్థితుల కోసం మీరు తనిఖీ చేయాలని వారు కోరుకోవచ్చు. ఇది కలిగి ఉండవచ్చు. రక్తపోటు పరీక్ష, చక్కెర, కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిల కోసం రక్త పరీక్షలు, మానసిక ఆరోగ్య స్క్రీనింగ్, స్లీప్ అప్నియా కోసం స్క్రీనింగ్. PCOS చికిత్స. PCOS కు చికిత్స లేదు. మీ లక్షణాలను నిర్వహించడానికి మీ వైద్యుడు సిఫార్సు చేసే వైద్య చికిత్స మీరు గర్భవతిని పొందడానికి ప్రయత్నిస్తున్నారా అనే దానిపై ఆధారపడి ఉంటుంది. దీని గురించి మీ వైద్యునితో మాట్లాడటం చాలా ముఖ్యం, ఎందుకంటే కొన్ని మందులు అభివృద్ధి చెందుతున్న శిశువుకు హాని కలిగిస్తాయి. వారు సూచించవచ్చు. హార్మోన్ల జనన నియంత్రణ. మీరు గర్భవతి కావాలని ప్లాన్ చేయకపోతే మీ వైద్యుడు పాచ్, పిల్, షాట్ లేదా హార్మోన్ల IUD వంటి హార్మోన్ల జనన నియంత్రణను సూచించవచ్చు. అవి ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ లేదా రెండింటినీ కలిగి ఉండవచ్చు. అవి మీ పీరియడ్స్ ను ట్రాక్లో ఉంచుతాయి, మోటిమలు మరియు అదనపు శరీర జుట్టుతో సహాయపడతాయి మరియు మీ ఎండోమెట్రియల్ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయి. ప్రొజెస్టిన్ థెరపీ. ఈ హార్మోన్ మీ ఋతుచక్రం సాధారణీకరించడానికి మరియు గర్భాశయ క్యాన్సర్ యొక్క మీ అసమానతలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది గర్భధారణను నిరోధించదు లేదా ఆండ్రోజన్ స్థాయిలను తగ్గించదు. ఇన్సులిన్ సెన్సిటైజింగ్ మందులు. మెట్ఫార్మిన్ టైప్ 2 డయాబెటిస్ చికిత్సకు ఉపయోగించే ఔషధం ఇన్సులిన్ మరియు ఆండ్రోజన్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది PCOS చికిత్సకు FDA ఆమోదించబడినప్పటికీ, ఇది అండోత్సర్గము మరియు పీరియడ్స్ సమస్యలతో సహాయపడుతుంది. ఆండ్రోజన్ బ్లాకర్స్. ఈ మందులు అవాంఛిత జుట్టు పెరుగుదల మరియు మోటిమలు వంటి సమస్యలను కలిగించే అదనపు పురుష హార్మోన్ల ప్రభావాలను నిరోధిస్తాయి. కానీ మీరు గర్భవతిగా ఉంటే లేదా గర్భం ధరించాలని ప్లాన్ చేస్తే వాటిని తీసుకోకండి, ఎందుకంటే అవి పుట్టుకతో వచ్చే లోపాలను కలిగిస్తాయి. మీరు వాటిని ఉపయోగిస్తున్నప్పుడు మీరు 2 రకాలైన జనన నియంత్రణను ఉపయోగించాలి. మొటిమల మందులు. మీకు ఇబ్బంది కలిగించే మొటిమలు ఉంటే చర్మ వ్యాధి నిపుణుడు క్రీములు మరియు లేదా మాత్రలు బ్రేకవుట్లకు చికిత్స చేయడానికి మరియు నిరోధించడానికి సూచించవచ్చు. అధిక జుట్టు పెరుగుదల. మీరు ముఖం లేదా శరీర జుట్టును తగ్గించాలనుకుంటే ఇతర ఎంపికలు విద్యుత్ విశ్లేషణ లేదా లేజర్ థెరపీ. విద్యుత్ విశ్లేషణ మూలాన్ని నాశనం చేసే విద్యుత్ ప్రవాహంతో వ్యక్తిగత వెంట్రుకలను తొలగిస్తుంది. లేజర్ థెరపీ జుట్టు కుదుళ్లను నాశనం చేస్తుంది. మీకు అనేక సెషన్లు అవసరం. కొన్ని వెంట్రుకలు తిరిగి రావచ్చు. అది చక్కగా మరియు తక్కువ గుర్తించదగినదిగా ఉండాలి. డిపిలేటరీలు. ఈ ఓవర్ ది కౌంటర్ క్రీములు, జెల్లు మరియు లోషన్లు జుట్టు యొక్క ప్రోటీన్ నిర్మాణాన్ని విచ్ఛిన్నం చేస్తాయి కాబట్టి అది చర్మం నుండి బయటకు వస్తుంది. ప్యాకేజీలోని సూచనలను అనుసరించండి. PCOS మరియు గర్భం. PCOS తో గర్భం దాల్చడం. మీకు PCOS ఉన్నప్పుడు గర్భం దాల్చే అవకాశం ఉంది.
కానీ మీరు అండోత్సర్గము లేదా ఇన్విట్రో ఫెర్టిలైజేషన్ వంటి సంతానోత్పత్తి సాంకేతికతలను ఉపయోగించడంలో మీకు సహాయపడటానికి మందులు అవసరం కావచ్చు. మీరు అండోత్సర్గము చేయడంలో సహాయపడే మందులు మీరు గర్భవతి కావడానికి అండోత్సర్గము సహాయం కావాలంటే కొన్ని మందులు సహాయపడవచ్చు. క్లోమిఫెన్, క్లోమిడ్, సెరోఫెన్ మీ చక్రం ప్రారంభంలో మీరు తీసుకునే యాంటీ ఈస్ట్రోజన్ మందు. క్లోమిఫెన్ అండోత్సర్గముతో సహాయం చేయకపోతే మీరు డయాబెటిస్ మందు మెట్ఫార్మిన్ ని సూచించవచ్చు. క్లోమిఫెన్ మరియు మెట్ఫార్మిన్ పని చేయకపోతే మీ డాక్టర్ గోనాడోట్రోపిన్స్ అని పిలిచే హార్మోన్ల మందులను సూచించవచ్చు. మీరు ఈ ఔషధాన్ని ఒక షాట్లో పొందుతారు. లెట్రోజోల్, ఫెమారా ఇది కొన్నిసార్లు ఇతర మందులు పని చేయనప్పుడు ఉపయోగించబడుతుంది. మీ సంతానోత్పత్తిని మెరుగుపరచడానికి ఇతర ఎంపికలు శస్త్రచికిత్స, అండాశయ డ్రిల్లింగ్ అనే ప్రక్రియ. అండోత్సర్గము మందులు చేయనప్పుడు మీ అండాశయాలు మెరుగ్గా పనిచేస్తాయి. కానీ ఇప్పుడు మెరుగైన మందులు అందుబాటులో ఉన్నందున వైద్యులు గతంలో కంటే తక్కువ తరచుగా చేస్తారు. సర్జన్ మీ బొడ్డులో ఒక చిన్న కట్ చేసి మీ అండాశయాల భాగాలను చాలా ఎక్కువ ఆండ్రోజెన్లను తొలగిస్తాడు. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ లేదా ఐవీఎఫ్ ఈ ప్రక్రియలో మీ డాక్టర్ మీ శరీరం నుండి మీ గుడ్లలో ఒకదానిని తీసివేసి మీ భాగస్వామి లేదా దాత నుండి స్పెర్మ్తో కలుపుతారు. అప్పుడు వారు ఫలదీకరణం చేసిన గుడ్డును మీ గర్భాశయం లోపల తిరిగి ఉంచుతారు. మీకు పీసీఓఎస్ ఉన్నప్పుడు గర్భవతి కావడానికి ఇది అత్యంత ప్రభావవంతమైన మార్గం కావచ్చు, కానీ ఇది ఖరీదైనది కావచ్చు. మీరు గర్భం దాల్చడానికి ముందు జీవనశైలి మార్పులతో సహా ఆరోగ్యకరమైన గర్భం కోసం మీ అవకాశాలను ఎలా పెంచుకోవచ్చో మీ వైద్యునితో మాట్లాడండి. పీసీఓఎస్ మరియు సంతానోత్పత్తి కోసం ఆహారం మరియు జీవనశైలి మార్పులు, బరువు నియంత్రణ, సాధారణ వ్యాయామం మరియు రక్తంలో చక్కెర నియంత్రణ వంటి ఆరోగ్యకరమైన జీవనశైలి మీ పీసీఓఎస్ లక్షణాలను మరియు మీ సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బరువు నిర్వహణ. పీసీఓఎస్ ఉన్న ప్రతి ఒక్కరూ అధిక బరువు కలిగి ఉండరు, కానీ చాలా మంది ఉన్నారు. అధిక బరువు పెరగడం మీ హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. మీరు ఊబకాయం లేదా అధిక బరువుతో ఉన్నట్లయితే బరువు తగ్గడం మీ హార్మోన్లను సాధారణ స్థాయికి తీసుకురావడానికి సహాయపడుతుంది. మీ శరీర బరువులో కేవలం 10% కోల్పోవడం వల్ల మీ ఋతుచక్రం మరింత ఊహించదగినదిగా మారవచ్చు. మీ వైద్యుడు కేలరీలు మరియు కొవ్వులో తక్కువ ఆహారాన్ని ఎంచుకోవాలని మరియు భాగం పరిమాణాలను నియంత్రించాలని సిఫారసు చేయవచ్చు. కానీ బరువు తగ్గడం అంత సులభం కాదు. పోషకాహార నిపుణుడు లేదా డైటీషియన్ సహాయం చేయగలరు. అలాగే కొంతమంది వ్యక్తులు జర్నల్ను ఉంచడం లేదా భోజనం మరియు స్నాక్స్లను ట్రాక్ చేయడానికి అనువర్తనాన్ని ఉపయోగించడం ద్వారా పనులను సులభతరం చేయవచ్చని కనుగొన్నారు. పీసీఓఎస్ ఆహారం మీ రక్తంలో చక్కెరను నిర్వహించడానికి చక్కెర మరియు కొన్ని కార్బోహైడ్రేట్లు, పిండి పదార్థాలు తక్కువగా ఉండే ఆహారాలపై దృష్టి పెట్టాలని మీ వైద్యుడు సూచించవచ్చు. అధిక ఫైబర్ కలిగిన కూరగాయలు మరియు పండ్లలో ఉండే కొన్ని పిండి పదార్థాలు మీకు మంచివి. కానీ తెల్ల పిండి, తెల్ల బియ్యం, తెల్ల బంగాళాదుంపలు, చక్కెర మరియు అధికంగా ప్రాసెస్ చేయబడిన ఆహారాలలో లభించే శుద్ధి చేసిన పిండి పదార్థాలను పరిమితం చేయడం ఉత్తమం. ఈ ఆహారాలు అధిక గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటాయి, అంటే అవి మీ రక్తంలో చక్కెరను త్వరగా పెంచుతాయి. పౌల్ట్రీ మరియు ఇతర లీన్ మాంసాలు, చేపలు మరియు తృణధాన్యాలు వంటి ఇతర ఆరోగ్యకరమైన ఆహారాలు కూడా మీ రక్తంలో చక్కెర స్థాయిలకు సహాయపడతాయి. క్రమం తప్పకుండా భోజనం చేయడానికి ప్రయత్నించండి. షెడ్యూల్కు కట్టుబడి ఉండటం వల్ల మీ శరీరం స్థిరమైన ఇన్సులిన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడుతుంది. వ్యాయామం చేస్తున్నారు. రెగ్యులర్ వ్యాయామం కేలరీలను బర్న్ చేస్తుంది మరియు కండర ద్రవ్యరాశిని పెంచుతుంది. ఇది ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది మీ ఆండ్రోజన్ స్థాయిలను తగ్గిస్తుంది మరియు లక్షణాలతో సహాయపడుతుంది. వ్యాయామం మీ మానసిక స్థితి మరియు ఆత్మగౌరవాన్ని కూడా పెంచుతుంది. తగినంత నిద్ర పొందడం, నిద్ర లేకపోవడం, హార్మోన్ అసమతుల్యత, ఇన్సులిన్ నిరోధకత మరియు బరువు పెరగడంలో పాత్ర పోషిస్తుంది. దీని ద్వారా ప్రశాంతమైన నిద్ర కోసం వేదికను సెట్ చేయండి.
ప్రతిరోజు దాదాపు ఒకే సమయానికి నిద్రపోవడం మరియు మేల్కొలపడం, నిద్రవేళకు దగ్గరగా ఉన్న స్క్రీన్లను నివారించడం, మీ పడకగది చీకటిగా, చల్లగా మరియు నిశ్శబ్దంగా ఉండేలా చూసుకోండి. రాత్రికి కనీసం 7 గంటలు నిద్రపోవడంలో మీకు తరచుగా సమస్య ఉంటే మీ వైద్యునితో మాట్లాడండి. ఒత్తిడిని తగ్గించడం. PCOS వంటి పరిస్థితి ఒత్తిడిని కలిగిస్తుంది. క్రమంగా ఒత్తిడి PCOS లక్షణాలను మరింత దిగజార్చవచ్చు. మన శరీరం ప్రొజెస్టెరాన్ మరియు ఇతర హార్మోన్ల నుండి కార్టిసాల్, ఒత్తిడి హార్మోన్ అని పిలువబడేది, తయారు చేస్తుంది. ఇది మీ శరీరంలోని ఈ హార్మోన్ల సమతుల్యతను దెబ్బతీస్తుంది. ఒత్తిడి కూడా బరువు పెరగడానికి మరియు నిరాశకు దోహదపడుతుంది. ఇవి PCOS ఉన్న వ్యక్తులకు సాధారణ సవాళ్లు. వ్యాయామం సహాయపడుతుంది మరియు శ్వాస వ్యాయామాలు మరియు సంపూర్ణ ధ్యానం వంటి ఒత్తిడి నిర్వహణ పద్ధతులు కూడా సహాయపడతాయి. కెఫిన్ పరిమితం చేయడం. మితమైన స్థాయి కెఫిన్, రోజుకు 4 కప్పుల కాఫీ వరకు, బాగానే ఉన్నప్పటికీ దానికంటే ఎక్కువ మీ నిద్రను మరియు మీ హార్మోన్ల సమతుల్యతను కూడా ప్రభావితం చేయవచ్చు. మీరు కెఫిన్ను తగ్గించాలా వద్దా అని మీ వైద్యుడిని అడగండి. ఎండోక్రైన్ డిస్ట్రప్టర్లను నివారించడం. ఎండోక్రైన్ డిస్ట్రప్టర్స్ అని పిలువబడే రసాయనాలు హార్మోన్ అసమతుల్యతకు కారణమవుతాయని మరియు కి కూడా లింక్ చేయబడవచ్చని భావిస్తున్నారు. కొన్ని సాధారణమైనవి బైఫినాల్స్ తో సహా పారాబెన్లు, థాలేట్స్ మరియు ట్రైక్లోసన్. అవి ప్లాస్టిక్లు, సౌందర్య సాధనాలు, పారిశ్రామిక రసాయనాలు మరియు పురుగుమందులలో కనిపిస్తాయి. అవి ఆహారం, నీరు, నేల మరియు గాలిని కూడా కలుషితం చేస్తాయి. ఈ సాధారణ రసాయనాలను నివారించడం కష్టం. కానీ మీ ఎక్స్పోజర్ని తగ్గించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. సువాసన కలిగిన ఉత్పత్తులను నివారించండి. ప్లాస్టిక్కు బదులుగా గాజు లేదా స్టెయిన్లెస్ స్టీల్ కంటైనర్లలో ఆహారాన్ని నిల్వ చేయండి. తో కప్పబడిన డబ్బాల నుండి ఆహారాన్ని నివారించండి. ముఖ్యంగా మీరు తినడానికి ముందు మీ చేతులను తరచుగా కడగాలి. HEPA ఫిల్టర్తో వాక్యూమ్ని ఉపయోగించండి. PCOS కోసం ప్రత్యామ్నాయ ఔషధం. PCOS లక్షణాలతో సహాయం చేయడానికి ప్రత్యామ్నాయ చికిత్సలు ఏవీ నిరూపించబడనప్పటికీ కొన్ని అధ్యయనాలు కొన్ని ప్రయోజనాలను కలిగి ఉన్నాయని రుజువు చేశాయి. మూలికలు మరియు సప్లిమెంట్లు. 33 అధ్యయనాల యొక్క 2014 సమీక్ష. ఈ మూలికా మందులు PCOS లక్షణాలకు సహాయపడతాయని కొన్ని ఆధారాలు కనుగొన్నాయి. స్వచ్ఛమైన చెట్టు బెర్రీ, బ్లాక్ కోహోష్, దాల్చిన చెక్క, ట్రిబులస్ టెరెస్ట్రిస్. తూర్పు వైద్యంలో ఉపయోగించే ఒక మొక్క. లికోరేస్ మొక్క చైనీస్ పియోనీతో కలిపి ఉంటుంది. స్వచ్ఛమైన చెట్టు బెర్రీ మరియు బ్లాక్ కోహోష్ కోసం పరిశోధనలు బలంగా ఉన్నాయి. కానీ ఈ సాధ్యమయ్యే ప్రయోజనాలపై మాకు మరింత మెరుగైన పరిశోధన అవసరమని పరిశోధకులు గుర్తించారు. 24 అధ్యయనాల యొక్క 2017 సమీక్ష 11 మూలికలు మరియు సప్లిమెంట్లను PCOS లక్షణాలు లేదా సమస్యలతో సహాయం చేయగలదా అని పరిశీలించింది. ఇది సాధ్యమయ్యే ప్రయోజనాలను కనుగొంది. ఇనోసిటాల్ అనేక మొక్కల ఆహారాలలో కనిపించే ఒక రకమైన చక్కెర, ఒమేగా-3 చేప నూనె సప్లిమెంట్స్ అయితే వీటికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలు బలహీనంగా ఉన్నాయని పరిశోధకులు హెచ్చరించారు. సమీక్షలో ప్రయోజనాలకు సంబంధించి తక్కువ ఆధారాలు కనుగొనబడ్డాయి. విటమిన్ డి ప్లస్, కాల్షియం, దాల్చిన చెక్క, క్రోమియం, సెలీనియం, విటమిన్ బి కాంప్లెక్స్, బ్లాక్ కోహోష్, చమోమిలే టీ, గ్రీన్ టీ, బెర్బెరిన్, గోల్డెన్ సీల్ వంటి మొక్కలలో కనిపించే సమ్మేళనం PCOS ఉన్నవారిలో సంతానోత్పత్తి మరియు ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.